ఐఎమ్ డాక్టర్ స్వాతి అండి, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, కిమ్స్ అండ్ షెన్ హాస్పిటల్, బేగంపేట్. సో ఫస్ట్ ఆస్తమా అంటే ఏంటి? ఇది ఆస్తమా అంటే అలర్జీ లంగ్స్లో ఉండేదాన్ని ఆస్తమా అని అంటాము. సో బేసిక్గా ఏం జరుగుతుంది అంటే ఆస్తమాలో మనకి ఇన్ఫ్లమేషన్ అంటాం. ఎయిర్వేస్లో ఇన్ఫ్లమేషన్ ఉండడం వల్ల మనకి ఆ సిమ్టమ్స్ అనేది ఎక్కువ అవుతాయి. సో ఆ ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గించేదానికి మనం మెడికేషన్స్ అనేది పెట్టడం జరుగుతుంది. సో బేసిక్గా దీనికి వచ్చే లక్షణాలు ఎలా ఉంటుంది అని అంటే, ఫస్ట్ థింగ్ దగ్గు, ఎస్పెషల్లీ ఉదయం పూట దగ్గు రావడము, దాంతోపాటు దగ్గినప్పుడు తెమడ రావడము, చాలామందికి డ్రై కాఫ్ అని కూడా చెప్తుంటారు. సో దాంతోపాటు దమ్ము రావడం, సో వీజింగ్ అంటాం, పిల్లి కూతలు, సో ఇవి రావడము. ఆ దమ్ము కూడా ఏంటి అని అంటే కొంతమందికి నడిచినప్పుడు వస్తుంది, కొంతమందికి కొద్ది దూరం వెళ్ళినా వస్తుంది, మెట్లు ఎక్కితే ఆయాసం వస్తుంది. సో ఇట్లాంటి కంప్లైంట్స్తో రావడం జరుగుతుంది. సో చెస్ట్ టైట్నెస్ అంటాం. సో ఇది కూడా ఒక రకమైన కంప్లైంట్. సో ఈ లక్షణాలు ఉండేటప్పుడు మనము ఆస్తమా అని అనుకుంటాం. బట్ ఇది ఎట్లా నిర్ధారణ చేస్తాము? సో బేసిక్గా దీనికి సంబంధించిన ఫస్ట్ థింగ్ హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే కొంతమందికి పరంగా కూడా ఈ అలర్జీ ప్రాబ్లం ఉండొచ్చు. సో ఆస్తమా, ఈ అలర్జీ అనేది ఏ రకంగామైనా ఉండొచ్చు. సో అది స్కిన్ అలర్జీ అయి ఉండొచ్చు, సైనసైటిస్ అయి ఉండొచ్చు. సో ఇట్లాంటి రకమైన అలర్జీ టెండెన్సీస్ ఉన్న వాళ్ళకి ఆస్తమా అనేది రావచ్చు. ఎస్పెషల్లీ జెనెటిక్గా అంటే పరంగా కూడా రావచ్చు. రెండోది స్మోకింగ్. సో స్మోకింగ్ వల్ల కూడా మీకు ఇది రావచ్చు. మూడోది పొల్యూషన్. సో పొల్యూషన్ ఏంటి అని అంటే ఏదర్ ఇండోర్ కానీ అవుట్డోర్ కానీ, అంటే బయట కానీ బయట ఇంట్లో కానీ. సో బయట ఏ రకంగా ఉండొచ్చు అంటే మనం పీల్చే గాలి, సో కార్బన్ డైఆక్సైడ్ కానీ, వెహికల్స్ నుంచి కానీ, సో ఇట్లాంటి వచ్చే ఒక పొగ వలన కూడా మనకి ఆస్తమా అనేది రావడం జరుగుతుంది. సో ఇంట్లో ఏం ఉండొచ్చు అని అంటే బేసిక్గా సో హౌస్ డస్ట్ మైట్స్ అంటాం. సో ఇది కంటికి కనిపించని బ్యాక్టీరియా. సో రెండోది ఏంటి అని అంటే సో మనకి ఇంటి దగ్గర చీలికలు ఎక్కువ ఉంటాయి బయట గోడ మీద. సో దానివల్ల ఫంగస్ అనేది గ్రోత్ ఎక్కువ జరగడం కానీ, లేకపోతే మనకి ఎక్కువ స్పేస్ వాడడము ఇంట్లో, సో ఫ్రేగ్రెన్సెస్ కూడా వాడడం వల్ల కానీ, లేదు అంటే ఇంట్లో పర్ఫ్యూమ్స్ కొట్టుకోవడం వల్ల కానీ, లేదు చాలామంది అగర్బత్తీస్ యూజ్ చేయడము, సో లేకపోతే ధూప్ స్టిక్స్ ఎక్కువ యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇట్లాంటి వాటివన్నీ కూడా కారణాల దానికి ఆస్తమా వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో దీనికి మనం ఎట్లా నిర్ధారణ చేయాలా అది ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఉందా లేదా అని తెలుసుకోవాలి అంటే బేసిక్ సో అలర్జీకి సంబంధించిన టెస్ట్లు అంటే కంప్లీట్ బ్లడ్ టెస్ట్ చేసుకుంటాం. సో దాంట్లో మనకి ఈస్నోఫిల్స్ ఏమైనా ఎంతవరకు ఉంది అనేది చెక్ చేసుకుంటాం. సో దాని తర్వాత పిఎఫ్టి అంటే పల్మోనరీ ఫంక్షన్ టెస్ట్. ఈ టెస్ట్ ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే లంగ్ కెపాసిటీ ఎంతవరకు తగ్గింది అని తెలియడానికి. సో ఈ టెస్ట్ వలన మనకి పేషెంట్ లంగ్ కెపాసిటీ ఎంతవరకు తగ్గిందని తెలుస్తుంది. దాంతోపాటు మందులు ఏ రకమైన ట్రీట్మెంట్ వాడాలి, హయ్యర్ డోస్ వాడాలా లేదా తగ్గించి వాడాలా, డోస్ అనేది తక్కువ డోస్లో వాడాలని తెలుస్తుంది. సో దీంతోపాటు మనకి బ్లడ్ టెస్ట్లు కొన్ని ఉంటాయి, లైక్ సీరం ఐజీ అంటాం. సో ఇది కూడా అలర్జీకి సంబంధించిన బ్లడ్ టెస్ట్. ఇంకొకటి ఏంటి అంటే ఫీనోమ్. సో ఇది ఏంటి అని అంటే ఇది మనకి గొట్టాలలో కానీ ఎక్కడన్నా కానీ బాడీలో అలర్జీ ఇన్ఫ్లమేషన్ అంటే వాపు ఎంత ఉందని డిటెక్ట్ చేసే టెస్ట్. సో దీన్ని కూడా మనం ఒక టెస్ట్గా పరిగణించి సో పేషెంట్కి అలర్జీ ఉందా లేదా, ఆస్తమా ఉందా లేదా అని నిర్ధారణ చేస్తాం. ఈ మధ్య కాలంలో కొన్ని టెస్ట్లు కూడా వస్తున్నాయి, అంటే ఎఫ్ఓటీ కానీ, సో ఇంపిడెన్స్ ఆసిలోమెట్రీ కానీ, ఇట్లాంటి కొన్ని టెస్ట్ల వలన కూడా డిఎల్సిఓ. సో ఇవన్నీ ఏంటి అంటే లంగ్ కెపాసిటీని తెలిసే టెస్ట్. ఇది అబ్స్ట్రక్షన్ అయి ఉండొచ్చు, రెస్ట్రిక్షన్ అయి ఉండొచ్చు. సో అబ్స్ట్రక్షన్ ఉంటే ఏ లెవెల్ ఆఫ్ అబ్స్ట్రక్షన్ ఉందని తెలియడానికి చేసే టెస్ట్లన్నీ ఇవన్నీ. సో దీని తర్వాత మనకి బేసిక్గా ఇంపార్టెంట్ ఏంటి అంటే ట్రీట్మెంట్. సో చాలామంది చేసే కామన్ మిస్టేక్ ఏంటి అని అంటే ట్రీట్మెంట్ వాడి ప్రికాషన్స్ తీసుకోరు. సో అలా కాదు, ట్రీట్మెంట్ అనేది ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్క అలర్జీ పేషెంట్స్ అంటే ఎస్పెషల్లీ ఆస్థమాటిక్ పేషెంట్స్ కానీ సో ట్రీట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ట్రీట్మెంట్ అనేది ఆ పేషెంట్ కండిషన్ బట్టి, సో సిమ్టమ్స్ మైల్డ్గా ఉన్నాయా లేదంటే మోడరేట్ ఉందా లేదా సివియర్గా ఉందా, సో దాన్ని మనం కేటగరైజ్ చేసుకొని ఆ పర్సన్ సిమ్టమ్స్ బట్టి మనము ట్రీట్మెంట్ పెట్టడం జరుగుతుంది. డోస్ అనేది మనం అడ్జస్ట్ చేయడం జరుగుతుంది. సో దీంతో పాటు చేయాల్సిన మిస్టేక్ అంటే లైక్ కామన్గా చేసే మిస్టేక్స్ ఏంటంటే చాలా వరకు సిమ్టమ్స్ తగ్గిన తర్వాత ట్రీట్మెంట్ ఆపేస్తారు. అలా కాదు. సో డెఫినెట్గా సిమ్టమ్ కంట్రోల్ చేయాలి, కాకపోతే పూర్తిగా పోయే డిసీజ్ అయితే కాదు. సో సిమ్టమ్ కంట్రోల్ అయినప్పుడు ఫాలోఅప్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో మేము డోస్ పెంచాలా తగ్గించాలా అనేది ఒక డాక్టర్ దగ్గరికి వస్తేనే తెలుస్తుంది.
సో ఇంకొకటి ప్రికాషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఏం చేయాలి ప్రికాషన్స్ అంటే, ఈ చలికాలంలో చాలామంది పొద్దున పూట వాకింగ్ చేయడం ఇట్లాంటి హ్యాబిట్ కూడా ఉంటుంది. సో మనం ఇవన్నీ అవాయిడ్ చేయాలి. అండ్ మనము స్ప్రేస్ కానీ పర్ఫ్యూమ్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా అవాయిడ్ చేయడం జరగాలి, కంపల్సరీగా చేయాల్సిన పనులు. అండ్ ధూప్ స్టిక్స్ కానీ అగర్బత్తీస్ ఇవన్నీ కూడా ఉండకూడదు. మస్కిలో రెపలెన్స్ అంటాము. సో లైక్ ఏమంటారు, ఇట్లా కొన్ని ఏమన్నా ఇంట్లో పొగ వచ్చేటివి ఏమన్నా వాడేటివి ఉంటే అవన్నీ అవాయిడ్ చేయాలి. ఇంట్లో పూల మొక్కలు ఏమన్నా ఉంటే ఎస్పెషల్లీ అవి కూడా అవాయిడ్ చేయాలి. సో ఇంకా ఏమైనా కొంతమందికి ఫుడ్ అలర్జీ కూడా ఉంటుంది. సో కొంతమందికి తింటే కూడా పడదు. సో ఎక్కువ చేస్తాము. ట్రోపోనిన్ ఐ అంటే ఇది ఒక టెస్ట్ ఫర్ మనకి హార్ట్ అటాక్ ఏమైనా ఉందా లేదా అని తెలియడానికి ట్రోపోనిన్ ఐ అని చేస్తాము. సో దీంతో పాటు ఇంకా ఏమన్నా అంటే ఇన్ కేస్ ఏమైనా అవసరం అయితే యాంజియోగ్రామ్ అవసరం పడవచ్చు. సో ఏమైనా బ్లాక్స్ ఉన్నాయా వెజల్స్లో అని. సపోజ్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అనుకోండి, సో బేసిక్గా ఏ లెవెల్ ఆఫ్ డ్యామేజ్ జరిగింది బ్రెయిన్లో కూడా. సో అది ఎట్లా డిటెక్ట్ ఉంది, సిటీఏ బ్రెయిన్ కానీ ఎంఆర్ఐ బ్రెయిన్ కానీ చూసి డిటెక్ట్ చేయొచ్చు. సో ప్రిఫరబుల్లీ ఎంఆర్ఐ బ్రెయిన్ అయితే స్పెసిఫిక్గా బెటర్ ఉంటుంది. సో దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే స్మోకింగ్ హార్మ్ఫుల్. సో దీనివల్ల మేజర్ ఆర్గన్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది కాబట్టి బెటర్ క్విట్ స్మోకింగ్. అట్ ద సేమ్ టైం క్విట్ చేయాలంటే ఒక కన్సల్టెంట్ ఒక డాక్టర్ని వచ్చి అప్రోచ్ అవ్వండి. సో దట్ వాళ్ళకి స్పెసిఫిక్ మెడికేషన్స్ వల్ల సో రిస్క్ అనేది తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉంటుంది. అండ్ ద లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా మీకు పెరుగుతుంది. సో థ్యాంక్ యూ.